రాష్ట్రంలో కొత్తగా మరో 5 మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం నగర శివారు ప్రాంతాలైన 11 నగర పంచాయతీల్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. దీంతో జల్పల్లి, జిల్లెలగూడ, బోడుప్పల్, మీర్పేట, ఫిర్యాదిగూడ కొత్త మున్సిపాలిటీలుగా మారనున్నాయి. కొత్తగా 5 మున్సిపాలిటీల ఏర్పాటు మరింత ఈజీ అయింది. కొత్త మున్సిపాలిటీల పరిధిలోని పంచాయతీలను డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జల్పల్లి, జిల్లెలగూడ, బోడుప్పల్, మీర్పేట, ఫిర్యాదిగూడ కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పడనున్నాయి. గత ప్రభుత్వం నగర శివారు ప్రాంతాలను గ్రేటర్లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని వ్యతిరేకించిన గ్రామ పంచాయతీలు కోర్టుకు వెళ్లాయి. దీంతో వాటిని గ్రేటర్లో కలపవద్దంటూ కోర్టు తీర్పిచ్చింది. అయితే ప్రస్తుతం సర్కార్ దీన్ని డీనోటిఫై చేస్తూ నగర శివారు ప్రాంతాలను కలిపి కొత్తగా 5 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. వీటిలో జల్పల్లి, కొత్తపేట, పహాడి షరీఫ్, బాలాపూర్ గ్రామ పంచాయతీలను కలుపుతూ జల్పల్లి మున్సిపాలిటీ, మేడిపల్లి, పర్వత్పూర్, ఫిర్యాదిగూడ గ్రామాలను కలిపి ఫిర్యాదిగూడ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. ఇక బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోకి బోడుప్పల్, చెంగిచెర్ల గ్రామ పంచాయతీలు రానున్నాయి. మరోవైపు మీర్పేట, జిల్లెలగూడ గ్రామ పంచాయతీలను వేరువేరుగా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది సర్కార్. మొత్తానికి 6 కార్పొరేషన్లు కొత్త మున్సిపాలిటీలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా వీటి సంఖ్య 72కు చేరింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త మున్సిపాలిటీల్లో పంచాయతీల ద్వారా ఎంపికైన ఎంపీపీలు మరోసారి కోర్టుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.